హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను కిష్కింధపురి మూవీ రివ్యూ అనేది పోతున్నానండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కిష్కింధపురి అండి, బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, హైపరాది. ఇది వచ్చి బేసిక్గా 2 hours 5 minutes రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయిన మూవీ అండి. ఇది వచ్చేసి హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ అండి. బేసిక్గా మూవీ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది. మీకు ఫస్ట్ హాఫ్ తీసేసుకుంటుంది మనని. ఇక సెకండ్ హాఫ్ కూడా అదే మీద రన్ అయితే, అదే ఎంగేజింగ్ పార్ట్, అదే థ్రిల్లింగ్ పార్ట్ మీద సెకండ్ హాఫ్ కూడా రన్ అయితే సినిమా అనేది వేరే లెవెల్ హిట్ అయ్యేదండి. సినిమా బాగాలేదని కాదు, సినిమా అయితే బాగానే ఉంది. కానీ ఫస్ట్ హాఫ్ ఇంట్రడక్షన్ సీను, బెల్లంకొండ శ్రీనివాస్ గారు మీకు తెలిసిన మాస్ హీరో, ఆయనకి ఇచ్చిన ఫైట్స్ ఎలివేషన్స్, దాని తర్వాత ఒక సాంగ్, అన్నీ బాగానే ఉన్నాయండి. సెకండ్ హాఫ్ చూసుకుంటే రెగ్యులర్ టెంప్లెట్కి వచ్చేసిందండి మూవీ అనేది. బేసిక్గా మూవీ స్టోరీ లైన్ ఏం లేదండి. హీరో హీరోయిన్ ఇట్లా దెయ్యాలి, హాంటెడ్ హౌసెస్ ఇవన్నీ చూడాలనుకుంటారు, వాళ్ళని తీసుకెళ్తారు. ఒకేసారి సడన్లో అదే నెక్స్ట్ హాంటెడ్ హౌస్ కిష్కింధపురి రేడియో స్టేషన్కి వెళ్తారండి. అక్కడ రియల్ దెయ్యం అనేది ఉంటుంది, అది అందరిని చంపుతుంది. ఎందుకు చంపుతుంది ఆపడానికి హీరో గారు ఏం చేశారనే బేసిక్ స్టోరీ లైన్ అండి. ఇక చెప్తున్నా అండి, ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో సెకండ్ హాఫ్ అనేది అంత లాగ్ అయిపోయిందండి. సెకండ్ హాఫ్ 1 hour ఉన్నా కానీ ఎందుకో ఎక్కువ టైం పడుతుంది అన్న థాట్ అయితే మనకు మైండ్లో వస్తుంది. ఎందుకంటే రెగ్యులర్ టెంప్లెట్ అండి, రెగ్యులర్ హారర్ టెంప్లెట్ ఇటు అటు ఇటు మార్చినట్టు అనిపించింది. కామెడీ అంటారా, కామెడీ వైజ్గా అంతంత పిచ్చిన బాగానే ఉన్నాయి. డైరెక్టర్ ఏదైతే డెలివర్ చేద్దాం అనుకున్నారో ఫస్ట్ హాఫ్ వరకే డెలివర్ చేశారనిపించింది అండి. ఎంత బాగుందంటే ఫస్ట్ హాఫ్ థ్రిల్లింగ్, హారర్ అంతా బాగుందండి. సినిమాలో హారర్ సీన్స్ భయపెట్టినాయండి. ఒక 7-8 ప్లేసెస్లో తడబడతాము చూస్తే. కొన్ని మిగతా అంతా రెగ్యులర్గా అయిపోతుంది కదా. ఈ టెంప్లెట్ అనేది మనం రెగ్యులర్గా చూస్తాము. అరే దీనికేనా ఇంత అయ్యింది అన్న థాట్ అయితే వచ్చేస్తుంది. ఏ మూవీ కన్నా, ఏ హారర్ మూవీ కన్నా బ్యాక్ స్టోరీ అనేది గట్టిగా ఉండాలండి. బ్యాక్ స్టోరీ గట్టిగా ఉంటే మూవీ అనేది పక్కా ఒక మంచి హిట్ అనేది తీసుకుంటుంది. ఈ మూవీలో దీనికేనా అన్న థాట్ అయితే వచ్చేసింది బ్యాక్ స్టోరీ చూస్తుంటే. ఇక చూడొచ్చండి, మరీ చూడలేము అన్నట్టయితే ఉండదు. ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్. ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఎన్నిసార్లు చెప్తున్నట్టు ఆలోచించండి, ఫస్ట్ హాఫ్ అనేది ఎంత బాగుందో అదే సెకండ్ హాఫ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తే బాగుండేది. బాగున్నాయండి, ఫైట్స్ బాగున్నాయి, ఎలివేషన్స్ బాగున్నాయి, ఇంటర్వెల్ సీన్స్ బాగున్నాయి, మిడ్ ఇంటర్వెల్, ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ కూడా బాగానే ఉంది, పర్లేదు. సెకండ్ హాఫ్ మొత్తం చూసుకుంటే క్లైమాక్స్ కొంచెం ఊరట కలిగిస్తుంది మూవీకి. ఇక సినిమాటోగ్రఫీ చాలా బాగుందండి, ప్రొడక్షన్ కూడా చాలా రిచ్ ఉంది. ఇక ప్లస్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఎప్పటి వరకు రీసెంట్గా తీసే మూవీస్కి నుంచి ఒక హిట్ అనేది తీసుకుంటాడు. పక్క హిట్ అవుతుంది, హిట్ కాలేదని అయితే చెప్తలేను, హిట్ అవుతుంది. ఇప్పుడు తీసుకున్న మూవీస్ మీదకి రిలీఫ్ అనిపిస్తుంది ఈ మూవీ. ప్లస్ అనుపమ పరమేశ్వరన్, బెల్లంకొండ శ్రీనివాస్ ముందు రాక్షసుల మూవీ చూసినారు కదా, అదొక థ్రిల్లర్ మూవీ అన్న ఎంతో బాగుంది. అదే ఇలా జంట మళ్ళీ వచ్చి మళ్ళీ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే కనిపించింది మనకి. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ గారి యాక్టింగ్ వేరే లెవెల్ ఉందండి, నిజంగా చాలా బాగుంది. ఫైట్స్ అనేది కానీ, డ్యాన్స్ అనేది అంతా బాగుంది. ఇక అనుపమ ఏదో మూవీలో పెట్టాలి హీరోయిన్ అన్నట్టు కాకుండా అనుపమకు కూడా ఒక 2-3 షార్ట్స్ మంచిగా గుర్తింపు తెచ్చే షార్ట్స్ ఉన్నాయి, అది కూడా చాలా బాగా అనిపించింది. ఇక ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్స్కి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చినారో సెకండ్ హాఫ్ క్యారెక్టర్స్కి అంత ఇంపార్టెన్స్ అని ఇవ్వలేదు. మన హైపరాది గారు కావాలి, ఇక మిగిలిన కమెడియన్స్కి ఫస్ట్ హాఫ్లో ఎంత హైప్ అని ఇచ్చినారో సెకండ్ హాఫ్లో అంత ఇవ్వలేకపోయినారు. మేబీ స్టోరీ డిమాండ్ ఏమో మనకు తెలియదు. ఫస్ట్ హాఫ్లో యాక్ట్ చేసినా కూడా సెకండ్ హాఫ్లో చాలా వరకు మీకు అంతా అనిపించదు. కానీ ఓవరాల్గా యాక్టింగ్ అనేది బాగుందండి. ఒక మంచి డీసెంట్ హిట్ అనుకోండి, లేదంటే సెమీ హిట్ అనుకోండి బెల్లంకొండ శ్రీనివాస్ గారి నుంచి. ఇక చూద్దాం ఫర్దర్గా కలెక్షన్స్ అనేవి ఎలా వస్తాయో మూవీది. ఫైనల్ కలెక్షన్స్ అనేవి అప్లోడ్ చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తరపు చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తుంది. దాట్స్ ఇట్ అండి.